అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ నైజాన్ని, మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా. అలా చెయ్యకపోతే మాత్రం రేపొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాలు అవుతాయి. 7 సముద్రాలు అవతలున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా. విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. ఇంకా రాడండి, ఆ ఛాన్స్ అయిపోయింది. ఇంకే పనులు చేశాడుగా, చేసిన పనులు చాలు, కొత్తగా ఏం పని చెయ్యక్కర్లేదు. అతను ఆలోచన విధానమే సైకోగా ఉంటుంది. అతని ఆలోచన విధానమే దుర్మార్గంగా ఉంటుంది. అతను ఒక దొంగ. అతనికి ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉండదు. అసలు సొంత చెల్లి కన్నతల్లి మీదే, బాబాయ్ మీదే ప్రేమ లేని వ్యక్తికి ప్రజల మీద ఉంటుందా? అందులో 3 ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ, చెల్లి, ఇంకొక చెల్లి. 3 ఆడవాళ్ళ మీదే ఒక చెల్లి సునీత గారు పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ దుమ్ము రేగేలాగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజెస్లోనే పెట్టించాడు. పుట్టుకుల మీద వాళ్ళ అమ్మ మీద కేసులు పెట్టాడు. ఇంకొక చెల్లి, బాబాయ్ చనిపోయాడు, అన్న సహాయం చేయంటే ఎట చేస్తాడు, చేసింది తను కాబట్టి. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హుడు కాదు, అనర్హుడు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతేనే ఆ విచారణ త్వరగా చేపట్టి మా బాబాయ్కి న్యాయం చేయండి, నా చెల్లి ఏడుస్తుందని చెప్పలేని వ్యక్తి అనర్హుడు. సొంత అమ్మ ఈరోజు పార్టీ పెట్టడంలో కూడా, ఒక పెంచడంలో కూడా గొప్ప స్థాయిలో ఉన్న అమ్మ మీద కేసు పెట్టిన వ్యక్తి. చెల్లి, నువ్వు 16 నుండి చెప్పకూడదు తింటే బయటకు వచ్చి ప్రచారం చేసినటువంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు. సో మీ చెల్లిని చూస్తే జగన్మోహన్ రెడ్డితో సమానం. ఆయనకి ఎంత విలువ ఇవ్వాలో, వాళ్ళ నాన్నగారికి ఎంత విలువ ఇవ్వాలో చెల్లికి కూడా అంత విలువ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని పక్కకు పెట్టి నీ దగ్గర మోచేతి నీళ్లు తాగేసేటువంటి నీ శాసనసభ్యులు, నీ వర్గం చేత నీతో పాటు పుట్టిన నీ చెల్లిని దుర్మార్గంగా తిట్టించిన నువ్వు రాజకీయాలకు అనర్హుడివి. కాబట్టి ఇతను కుటుంబమే కాదు, కుటుంబం లాంటి ఆంధ్రప్రదేశ్ను కూడా రావణ కష్టం చేశాడు. కాబట్టి ఇతను గెలిచే అవకాశం కాదు, నామినేషన్ కూడా కరెక్ట్ కాదు. ఇతను ఇంతవరకు చేసిన గుల్ల చాలు ఇంకా. కాబట్టి 2029లో నాకు తెలిసి అతను బయటికి రాకపోవచ్చు, వచ్చిన గెలవడు, పార్టీ నిలబడడం కూడా కష్టమే. 2029లో యాజ్ టీజ్గా వీళ్ళే గెలుస్తారు, మంచి పరిపాలన అందిస్తారు, మంచి కంపెనీలు తీసుకొస్తారు. కాబట్టి అతని పని అయిపోయింది. 4th స్టేజ్ గుర్తుందండి మీకు? క్యాన్సర్ కానీ కొన్ని వ్యాధులకు 4th స్టేజ్ ఉంటుంది. ఇది 4th స్టేజ్ అవుట్. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. 100% నేను చెప్పింది ప్రతిదీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 బిడ్డలతో సమానంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డ నారా లోకేష్ గారు, ఒక బిడ్డ పవన్ కళ్యాణ్ గారు.
మొన్న కూడా ఏదో ఫిల్మ్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా వచ్చినప్పుడు నన్ను కలిచారా అనలేదు. అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు, నన్ను కలిశారా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవండి, పాలన 1 year అయింది అంటున్నారు. ఇంకోటి చెప్తున్నా, మీరు ఏదో అంటున్నారు ఖచ్చితంగా గెలిచావు. ఈ 2 పార్టీలకి సుపరిపాలనకి సుపారీ పాలనకి ఉన్నంత తేడా ఉంది. సుపరిపాలన సుపరిపాలన అంటే ప్రజలని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి పథకాన్ని ప్రవేశపెడుతూ విధి విధానాలని నీటిగా తీసుకెళ్లేదాన్ని సుపరిపాలన అంటారు. సుపారీ పాలన 10కి 15కి 25కి పీకలు కోసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి సిద్ధం సభలు, సర్వసిద్ధం బస్సుల్లో కానీ, మిగతా ఓదార్పు యాత్రల ద్వారా కానీ, ఈ మధ్యన కొంతమంది పరామర్శించడానికి కానీ వాళ్ళని దింపి టైర్ కింద వేసేసి చెట్ల కింద తోసేసి వాళ్ళ ప్రాణాలని ఆపేసి వాళ్ళ గొంతులు కోసేసే ప్రయత్నం చేసే దాన్ని సుపారీ పాలన అంటారు. సుపరిపాలనకి సుపారీ పాలనకు ఉన్నంత తేడా ఉంది. సుపారీ పాలన ఎవరు కూడా వెనకేసుకొని రారు, ఓట్లు వేయరు. కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్. అంటే ఏం లేదు ఆర్పి గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరైనా వెళ్తే, ఇది జైలుకి వెళ్తే, మరి ఇప్పుడు ఆ పార్టీని ఎవరు చూస్తారు? ఎవరో చూడరు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎవరో చూడరు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ పార్టీని? మరి సజ్జలు కూడా ఎవరు చూడరు. మీరు బాహుబలి సినిమా చూసారా? కాలకేయ ఉంటాడు. అవును. పాపం బాహుబలి రాణా గారు వాళ్ళ అమ్మగారు రమ్యకృష్ణ గారిని పట్టుకొని చాలా దారుణంగా మాట నిండా జ్యూస్లో హెడ్ అని అంటుంటే పక్కన ఒకరు దాన్ని ఏమంటారు, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారి తల్లిని అంటారు, రాజ్యాన్ని కూడా దూషిస్తాడు, రాజ్యంలో ప్రజల్ని ఏం చేయబోతున్నారో కూడా చెప్తాడు. సో అప్పుడు బాహుబలి కావచ్చు, బలాల దేవుడు ఇద్దరు కలిసి కూడా వాళ్ళిద్దరూ కూడా అప్పుడు ఆవిడ అంటది, వాడికి బతుకున్నంగానే చావుని చూపించండి అంటది కదా. అంతే కదా అనింది. ఇప్పుడు అతని పరిస్థితి కూడా అంతే. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, కాలకేయలాగా మాట్లాడినాడు కాబట్టి, కాలకేయలాగా ప్రవర్తించాడు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అదైంది. కాలకేయను కొట్టిన తర్వాత ఏం చేస్తారు? కొట్టాడు పడేసిన తర్వాత ఏం చేస్తారు? మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అని వాళ్ళకి మిగతా సైన్యం ఉంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా సంఖ్య ఉంది కదా, మరి ఎందుకు చేయలేదు పోరాటం? అంటే రెచ్చగొట్టినోడు చెప్పినోడే పోయాడు, ఇంకా మనకెందుకు, మన పరిస్థితి ఏంది అని చెప్పి ఏడోళ్ళాడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళిన తర్వాత, నేను చెప్తున్నా వినండి, లిక్కర్ స్కామ్ మీద లోపలికి వెళ్తాడని నిక్కర్ వేసుకున్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇది 100% చెప్తున్నా. లిక్కర్ మీద వెళ్తారని నిక్కర్ వేసుకున్న చిన్నపిల్లాడికి కూడా తెలుసు. అంటే నేను ఇక్కడ ఒకటే, వచ్చిన ప్రతి రూపాయిని అర్జించాడు, డిస్టిలరీస్ కంపెనీ వాళ్ళని తొక్కి తాట తీసి దాన్ని కల్తీ చేశాడు, దాంతో డబ్బులు స్కామ్ చేశాడు, ప్రైవేట్గా వచ్చే వాళ్ళని బాధ పెట్టాడు, గవర్నమెంట్ వచ్చే డబ్బులని ఆపేశాడు, షెల్ కంపెనీస్ని ఓపెన్ చేశాడు. ఈ ఒక్క దాని మీద ప్రజల ఆరోగ్యం అంటారా, అది వాళ్ళ ఉసురు వల్ల ఎప్పుడో పార్టీ ఓడిపోయింది. కానీ ప్రభుత్వ ఆర్థిక దెబ్బ, ప్రభుత్వం లూటీ చేయడం, ప్రభుత్వాన్ని ఏదో చీప్గా ఏదో ఆలోచించడం వల్ల 100% 3,500 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 100% వెళ్తాడు.